హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసిందంటే మన లక్ష్మీ గణపతి గణేష్ కళాకారు దగ్గర అయితే రావడం జరిగింది. ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ మన లొకేషన్ వచ్చేసి మీకు లొకేషన్ అనేది నేను గూగుల్ ద్వారా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి అన్న పేరు వచ్చేసి సదానందం. చాలామందికి తెలుసు అన్న వాళ్ళది గణేష్ల షెడ్. అండ్ అలానే ఏమేమి మోడల్ గణపతి పప్పాలు చేసింది ఏందని మాత్రం తప్పకుండా మాత్రం మొత్తం బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం ప్రతి ఒక్క విగ్రహం అనేది నేను చూపిస్తా. అండ్ అలానే ఇక్కడ మీకు విగ్రహాలు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా మాత్రం అన్న కాల్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే హోల్సేల్ పరంగా కూడా అన్న గణపతి పప్పాలు ఇస్తారు. ఎవరికన్నా హోల్సేల్ పరంగా ఒక 30-40 గణపతి పప్పాలు కావాలన్నా కూడా అన్న కాంటాక్ట్ చేయండి. అండ్ అలానే నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసిందంటే మనం వచ్చేసి లక్ష్మీ గణపతి గణేష్ కళాకారు దగ్గరికి అయితే రావడం జరిగింది. అన్న పేరు సదానందం. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మీకు లొకేషన్ అంటే నేను గూగుల్ మ్యాప్లో డిస్క్రిప్షన్ ద్వారా ఇచ్చాను. ఇక్కడ మనకు చింతగట్టు క్యాంప్ ఉంది కదా, క్యాంప్ పక్కపొంటి ఆర్టీ ఆఫీస్ ఉంటుంది. ఆర్టీ ఆఫీస్ పక్కపొంటి గల్లెకి స్ట్రేట్గా వచ్చినాక స్ట్రేట్ అలానే రావాలి. వచ్చినాక ఇగోండి ఈ రూట్కి మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాక ఈ రూట్లోకి వెళ్ళి రావచ్చు. వస్తుంటే ఇక్కడ బయటనే మీకు ఇక్కడ టెంపుల్ కనబడుతుంది. ఆ టెంపుల్ దగ్గరికి వచ్చినాక అన్న వాళ్ళకి మనకు గణపతి పప్పాల షెడ్ ఉంటుంది. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 1. కొంచెం నా వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది, కానీ మాత్రం మొత్తం వీడియో అయితే చూడండి, చూపిస్తా. ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఓన్లీ 6 ఫీట్స్ నుంచి మొదలు పెడితే మనకు గణపతి పప్పాలు వచ్చేసి ఒక 10 ఫీట్స్ వరకు గణపతి పప్పాలు అవైలబుల్ ఉంటాయి. చూసుకోవచ్చు. ఇక్కడ మనకు గణపతి పప్ప మాత్రం మనకు నంది వాహనం పైన గణపతి పప్ప కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఒక 6 ఫీట్స్ ఉంటుంది, చూసుకోవచ్చు మనకు. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్దాం, చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఒక 8 ఫీట్స్ గణపతి పప్ప. నేను చెప్పాను కదా అన్న వాళ్ళు హోల్సేల్ అండ్ రిటైల్గా కూడా ఇస్తారు. మీకు హోల్సేల్లో కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మాత్రం నాకు కాల్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు మొత్తం సిట్టింగ్ పొజిషన్ అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మనకు బ్యాక్ డ్రాప్లో ఏనుగు ఫేసెస్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు ఫేసెస్. ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు రీసెంట్ నిన్ననే, కాబట్టి నేను మీకు ఇక మొత్తం అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. చూసుకుందాం. ప్రజెంట్ అయితే మాత్రం సేమ్ మోడల్ గణపతి పప్పాలు అయితే ఇక్కడైతే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గర అయితే చూసాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు రథం పైన నందీశ్వరుడు రథం గుంజుకుంటూ ఉంటుంది, చూసిన ఆ కాన్సెప్ట్లో గణపతి పప్ప ఉంది. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు గణపతి పప్ప ఫేస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అలానే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనకు ఉంటుంది కదా ఛత్రి టైప్, ఆ ఛత్రి టైప్ అయితే ఉంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏనుగు ఫేస్ అయితే ఉన్నది, చూసింది కదా. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మనకు ఒక 8 ఫీట్స్ ఉంటుంది గణపతి పప్ప. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు రథం అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ కలరింగ్ అయినాక మాత్రం ఇంకా బాగుంటుంది. ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. ఇక చూడండి ఈ గణపతి పప్ప చూసుకుంటే మనకు వచ్చేసి మనకు పగడి పెట్టుకొని ఉండడం జరిగింది చూడండి. ఇక మనకు అన్న కలరింగ్ ఇస్తే మాత్రం ఎక్దమ్ అసలు పగడి మాత్రం చాలా బాగుంటుంది, రియల్ పగడి అనుకోవచ్చు మనమైతే మాత్రం. చూసింది కదా ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి ఒక 7 ఫీట్స్. ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణపతి పప్ప చూసుకుంటే మనకు వచ్చేసి ఈ గణపతి పప్ప వచ్చేసి ఒక 9 ఫీట్స్ గణపతి పప్ప. చూసుకోవచ్చు మనకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ గణపతి పప్ప. మనకు ఐస్లలో చూసుకున్నట్టయితే చాలా ఐస్ చూడండి, ఇంకా పెయింటింగ్ కాకముందుకే చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అలానే గణపతి పప్ప పగడి చూసుకోవచ్చు, చాలా ఎక్సలెంట్ పగడి. మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ వస్తూనే ఉంటాయి కదా. ఇక్కడ చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప మాత్రం మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అలానే మనకు గణపతి పప్ప రైట్ లెగ్ వచ్చేసి మనం మూచికుని పైన ఉన్నది. అండ్ అలానే ఈ గణపతి పప్ప మాత్రం చూడండి, ఈ గణపతి పప్ప వచ్చేసి మనకు ఒక 10 ఫీట్స్ గణపతి పప్ప. ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సిద్ధి బుద్ధి అమ్మవారు మాత్రం రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ అలానే బ్యాక్ డ్రాప్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది చూడండి. అలానే తొండం పైన జ్యువెలరీ వర్క్ కూడా ఎక్సలెంట్.
చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప మాత్రం ఈ లైన్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే ఇక్కడ సేమ్ మోడల్ గణపతి పప్పలు. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సేమ్ ఇప్పుడు చూపించాను కదా మీకు పగడి పెట్టుకుని ఉండడం, సేమ్ మోడల్ గణపతి పప్పలు. కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నా. ఈ లైన్లో మాత్రం సేమ్ గణపతి పప్పలు ఉన్నాయి కదా, ఇంకా పోయి చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ గణపతి పప్పలు ఏందని. ఇక్కడ చూసుకోవచ్చు మనకు చాలా స్పెషల్ గణపతి పప్ప. నేనైతే ఫస్ట్ టైం మన వరంగల్లో చూడడం. ఇది చూసుకున్నట్టయితే గణపతి పప్ప మాత్రం మొత్తం సిట్టింగ్ పొజిషన్లో ఉన్నది. ఈ గణపతి పప్ప చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా మాత్రం జై గురుదత్త అని టైప్ చేయండి. ఇటు మనకు గణపతి పప్పకు రైట్ సైడ్ చూసుకుంటేనే మనకు ఆవు ఉండడం జరిగింది. మనకు జై గురుదత్త అని ఎందుకు టైప్ చేయమన్నానో మీకు కామెంట్స్లలో చూడండి, మీకు అర్థమైపోయి ఉంటుంది. మన దత్తాత్రేయ స్వామి వారు మనకైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్న గణపతి పప్పకు చూడండి, చాలా స్పెషల్ గణపతి పప్ప ఇది. చూసింది కదా మన దత్తాత్రేయ స్వామి వారికి. అండ్ అలానే ఇక మనము ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ గణపతి పప్పలు. అండ్ అలానే ఇంకో చాలా బ్రహ్మాండంగా గణపతి పప్ప అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణపతి పప్ప చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు మాత్రం జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అండ్ అలానే ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు రాముల వారు రైట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు హనుమాన్ బజరంగబలి మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో కూడా చూడండి మనకు లక్ష్మణుడు కూడా గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే మనకు మూషికుడు వచ్చేసి మనకు గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది చూడండి. మీకు మళ్ళీ ఒక్కసారి కూడా నేను చాలా క్లియర్గా చూపిస్తాను, ఎందుకంటే అటు మొత్తము ఎండ అనేది ఫ్రంట్ సైడ్ మనకు ఎదురుగా వస్తుంది కాబట్టి నేను మీకు చూపించలేకపోయినా. ఇక్కడ చూసుకోవచ్చు చాలా క్లియర్గా మనకు మాత్రం బజరంగ్ బలి మాత్రం ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే చాలా బ్రహ్మాండంగా బజరంగ్ బలి అయితే ఉండడం జరిగింది కదా, చూసింది కదా. ఇక మనకు ఇటు ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ గణపతి పప్ప ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు పోయి చూద్దాం ఇంకో గణపతి పప్పనైతే. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన గణపతి పప్ప మాత్రం కూర్చొని ఉండడం జరిగింది చూడండి. మొత్తం గణపతి పప్ప మాత్రం సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ గణపతి పప్ప హైట్ చూసుకున్నట్టయితే మనకు ఒక 10 feet. అండ్ మనకు తొండం పైన అండ్ చెవులలో కూడా డిజైన్స్ అన్ని చూడండి. ఆఫ్టర్ మీరు కలరింగ్ తర్వాత మాత్రం ఫిజా అయిపోతారు నాకు తెలిసి అయితే మాత్రం. చూసింది కదా ఈ గణపతి పప్పని మాత్రం. మనకు మూషికలు వచ్చేసి గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్లో ఉండడం జరిగింది. సేమ్ గణపతి పప్ప సేమ్ ఐడల్స్ ఇక్కడ మనకు ఇదే లైన్లో ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏంటంటే ఇక్కడ అసలు స్పేస్ అనేది లేదు, చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా చాలా తక్కువ స్పేస్ ఉంది. కాబట్టి నేను మీకు ఏంటంటే కొంచెం లాంగ్ వ్యూస్ నుంచి నేను చూపెట్టలేకపోతున్నా, మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మాత్రము మనకు గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మనకు ఇటు చూసుకున్నట్టయితే మనకు ఋషి నిల్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు బంబం భోలేనాథ్ బాబా మహాదేవుని ఫేస్ మాత్రం ఇక్కడ గణపతి పప్పకు మధ్యలో బ్యాక్గ్రౌండ్లో ఉండే. అండ్ అలానే ఇక్కడ మనకు ఒక టెంపుల్ మాత్రం ఇక్కడ ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా ఈ గణపతి పప్ప మొత్తం. ఈ గణపతి పప్ప హైట్ కూడా వచ్చేసి మనకు ఒక 10 feet గణపతి పప్ప చూపిస్తున్నాం మీకు గణపతి పప్ప ఫేస్. అండ్ అలానే తొండం పైన జ్యువెలరీ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన గణపతి పప్పని మాత్రం మొత్తం చూపించాను. మనకు వచ్చేసి ఇక్కడ అవైలబుల్లో వచ్చేసి మనకు ఒక 5 feet నుంచి మొదలు పెడితే ఒక 10 feet గణపతి పప్పలు మాత్రం వరకు ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఏంటంటే హోల్సేల్ పరంగా అండ్ రిటైల్ పరంగా కూడా అన్న ఇస్తాడు. అండ్ మీకు అలానే అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, గూగుల్ మ్యాప్లో కూడా డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇచ్చాను నేను రూట్ మ్యాప్లో. మీకు తప్పకుండా నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలానే